చంచలమ్మ, కేశవ చంటి వాళ్ళ ఇంటికి వచ్చి చంటి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఏంటమ్మా అని చెప్పేసి అయితే అనుకుంటూ చంచలమ్మ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ, నువ్వు ఇంతకాలం వరకు వనవాసం చేసింది చాలు, ఇక పద మన ఇంటికి వెళ్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న కేశవ అయితే, ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు, పద, ఇంతవరకు నువ్వు ఇక్కడ ఈ పూరి గుడిసెలో ఉన్నది చాలు, ఇక నీ ఇంటికి నువ్వు వచ్చే, నీ పుట్టింటికి నువ్వు వచ్చేయి అని చెప్పేసి అయితే నీ ఇంట్లో నువ్వు దర్జాగా ఉండొచ్చు అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే, ఏంటి నాన్న ఇంకా ఆలోచిస్తున్నావు, పద మన ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న చంటి అయితే సైలెంట్గా ఉండిపోవటం చూసి సింధూర కూడా, ఇంకేంటండి ఆలోచిస్తున్నారు, పదండి వెళ్దాం అని చెప్పేసి అయితే చంటి చేయి పట్టుకొని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంటి మాత్రం, ఆగండి అమ్మాయి గారు అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంటి వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం, అవునమ్మాయి గారు, ఇక్కడి నుండి వెళ్ళేదే లేదు అని చెప్పేసి అయితే సింధూర చెయ్యిని మళ్ళీ విదిలించేసుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే, ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం, అవునమ్మాయి గారు, ఇక్కడి నుండి అయితే మాత్రం వెళ్ళేదే లేదు, మనం ఇక్కడే ఉండి తీరాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నావు చంటి, నువ్వు మన ఇంటికి రానంటున్నావేంటి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న చంటిని చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.